దిశ దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే ప్రతి మహిళకు ఏడాదికి 1,00,000 ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్ న్యారీ న్యాయ్ హామీ ప్రకటించిన కాంగ్రెస్ రేవంత్ సర్కార్ 100 డేస్ గత ప్రభుత్వ అవినీతి కుంభకోణాల వెతికిలాటలో సక్సెస్ సరికొత్త నిర్ణయాల్లో ప్రజలకు మరింత చేరువ గ్యారెంటీల అమల్లో తడబాటు నేటి ఉదయం 11 గంటలకు దిశ స్పెషల్ ఎడిషన్ ట్యాక్స్ పేయర్లకు నో రేషన్ అధిక ఆదాయం ఉన్నవారికి భూస్వాములకు సైతం కార్డులు కట్ తెల్ల కార్డులు ఉన్నవారి అర్హతలపై సర్కార్ స్టడీ పేదలకు మాత్రమే కొనసాగించాలని నిర్ణయం నలుగురితో బీఆర్ఎస్ రెండో జాబితా రిలీజ్ చేసిన అధిష్టానం మొత్తం 9 స్థానాలకు కేబినెట్ ఫైనల్ పెండింగ్లో మరో 8 స్థానాలు బీజేపీ సెకండ్ లిస్ట్ మొత్తంగా 15 స్థానాలు ఫైనల్ 2 పెండింగ్ కేసీఆర్తో బీఎస్పీ నేతల భేటీ పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్ ఆదిలాబాద్ స్థానాలు ఇవ్వాలని రిక్వెస్ట్ ఎన్టీఆర్కు భారతరత్న పరిశీలిస్తున్న కేంద్రం ఆరోగ్యశ్రీకి కొత్త కార్డులు ప్రైవేట్ సంస్థల తరహాలో మై హోమ్కు నోటీసులు విచారణకు హాజరు కావాలని సర్కార్ ఆదేశం 13.5 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీగా పతనం సెన్సెక్స్ 900 నిఫ్టీ 338 పాయింట్లు డౌన్ బీజేపీకి రేవంత్ రెడ్డి గులాం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రణీత్ రావుకు 14 రోజులు రిమాండ్ చెంచల్గూడ జైలుకు తరలింపు టికెట్ల టెన్షన్ గాంధీ భవన్లో నేతల హడావుడి 13 ఎంపీ సెగ్మెంట్ల నుంచి దిఫాదాస్ ఫీడ్బ్యాక్ 16 కార్పొరేషన్ల ఏర్పాట్లు చారిత్రాత్మక నిర్ణయం డిఏలపై నో క్లారిటీ కేబినెట్ మీటింగ్లో నో డిస్కషన్ 4 డిఏలు పెండింగ్లోనే అసహనం వ్యక్తం చేస్తున్న ఎంప్లాయీస్ కార్పొరేషన్ చైర్మన్ల జాబితా రెడీ 10 మంది పేర్లు ఫైనల్ 1-2 రోజుల్లో సర్కార్ ప్రకటించే ఛాన్స్ ప్రతి మహిళకు ఏడాదికి 1,00,000 రూపాయలు ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్ నారీ న్యాయ హామీ ప్రకటించిన కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే మహాలక్ష్మి గ్యారంటీ కింద పేద కుటుంబాలకు చెందిన ప్రతి మహిళకు ఏటా 1,00,000 రూపాయల సాయం అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు నారీ న్యాయ పేరుతో రూపొందించిన 5 హామీలను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. రేవంత్ సర్కార్ 100 డేస్ గత ప్రభుత్వ అవినీతి కుంభకోణాల వెలికితీతలో సక్సెస్ సరికొత్త నిర్ణయాలతో ప్రజలకు మరింత చేరువ గ్యారంటీల అమలులో తడబాటు నేటి ఉదయం 11 గంటలకు దిశ స్పెషల్ ఎడిషన్ నలుగురితో బీఆర్ఎస్ రెండో జాబితా రిలీజ్ చేసిన అధిష్టానం మొత్తం 9 స్థానాలకు క్యాండిడేట్స్ ఫైనల్ పెండింగ్ లో మరో 8 స్థానాలు ఇటీవల 5 పేర్లతో లోక్సభ మొదటి లిస్టును ప్రకటించిన బీఆర్ఎస్ బుధవారం మరో 4 రెండో జాబితాను విడుదల చేసింది. చెవెళ్ల టికెట్ ను కాసాని జ్ఞానేశ్వర్ కు కేటాయించింది. వరంగల్ టికెట్ ను డాక్టర్ కడియం కావ్యకు జహీరాబాద్ టికెట్ గాలి అనిల్ కుమార్ కు నిజామాబాద్ స్థానాన్ని బాజిరెడ్డి గోవర్ధన్ కు కేటాయించింది. కేసీఆర్ తో బీఎస్పీ నేతల భేటీ పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్ ఆదిలాబాద్ స్థానాలు ఇవ్వాలని రిక్వెస్ట్ ట్యాక్స్ పేయర్లకు నో రేషన్ అధిక ఆదాయం ఉన్న వారికి భూస్వాములకు సైతం కార్డులు కట్ తెల్ల కార్డులు ఉన్న వారి అర్హతలపై సర్కారు స్టడీ పేదలకు మాత్రమే కొనసాగించాలనే నిర్ణయం భోగస్ ఏర్వేత పైన ప్రభుత్వం ఫోకస్ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చర్యలు సివిల్ సప్లైస్ రెవెన్యూ శాఖల కసరత్తు కార్డులు లేని పేదలకు కొత్తవి జారీ చేసే ప్లాన్ బీజేపీ సెకండ్ లిస్ట్ మొత్తంగా 15 స్థానాలు ఫైనల్ 2 పెండింగ్ వరంగల్ టికెట్ ఆరూరి రమేష్ కు కేటాయించే ఛాన్స్ ఖమ్మం టికెట్ జలగం వెంకట్రావుకు మొత్తంగా 72 మంది అభ్యర్థులతో రిలీజ్ రాష్ట్రంలో 6 సెగ్మెంట్లకు క్యాండిడేట్స్ ప్రకటన ఎన్టీఆర్ కు భారతరత్న పరిశీలిస్తున్న కేంద్రం నందమూరి తారక రామారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి గతంలోనే చాలా రిక్వెస్ట్లు రావడంతో కేంద్రం ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు టాక్ 13.5 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్లు భారీగా పతనం సెన్సెక్స్ 900 నిఫ్టీ 338 పాయింట్లు డౌన్ బీజేపీకి రేవంత్ రెడ్డి గులాం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సలాం చేస్తూ బీజేపీకి గులాంగిరి చేస్తున్నాడని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ నుంచి చేర్చుకుని వారినే అభ్యర్థులుగా ప్రకటించుకునే దుస్థితిలో కాంగ్రెస్ బీజేపీ ఉన్నాయని విమర్శించారు. ఆరోగ్యశ్రీకి కొత్త కార్డులు ప్రైవేట్ సంస్థల తరహాలో ఒక యూనిట్ గా ఫ్యామిలీ ఆరోగ్య శాఖ సూత్రపాయ నిర్ణయం ప్రణీత్ రావుకు 14 రోజుల రిమాండ్ చెంచల్గూడ జైలుకు తరలింపు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు ప్రత్యేక టీం ఆయనతో కలిసి పనిచేస్తున్న 30 మంది అధికారుల గుర్తింపు మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యేందుకు వెళ్తున్న ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావుకు రాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ కన్నయ్య లాల్ బుధవారం 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. మై హోమ్ కు నోటీసులు విచారణకు హాజరు కావాలని సర్కార్ ఆదేశం సిమెంట్ కంపెనీల కబ్జా భూదాన్ కబ్జాపై దర్యాప్తు 16న సీసీఎల్ఏ దగ్గర ఎంక్వైరీ 2012 నుంచి కొనసాగుతున్న వివాదాలు మై హోమ్ కంపెనీకి సర్కార్ షాక్
ఇచ్చింది. సదరు కంపెనీ ప్రభుత్వ భూములను కబ్జా చేసిందని ఆరోపణలు రావడంతో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నెల 16న హైదరాబాద్ లోని భూదాన్ యజ్ఞ బోర్డు సెక్రటరీ కలవాలని సూచించింది. సంబంధిత డాక్యుమెంట్లు, రికార్డులను సమర్పించాలని నోటీసులు పేర్కొంది. టికెట్ల టెన్షన్, గాంధీ భవన్ లో నేతల హడావిడి, 13 ఎంపీ సెగ్మెంట్ల నుంచి దీపాదాస్ ఫీడ్బ్యాక్, ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ నేతల నుంచి అభిప్రాయ సేకరణ 1-to-1 నిర్వహించిన ఏఐసిసి ఇన్ఛార్జ్. లోక్సభ అభ్యర్థులను ప్రకటించే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఓవైపు స్పీడ్ పెంచడంతో పాటు మరోవైపు జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఇందులో భాగంగానే గాంధీ భవన్ లో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నేతల నుంచి అభిప్రాయాలను సేకరించారు. 13 పార్లమెంట్ సెగ్మెంట్ల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ నేతల నుంచి ఒపీనియన్ తీసుకున్నారు. ఒక్కో నేతతో 5 నిమిషాల పాటు 1-to-1 నిర్వహించినట్టు తెలిసింది. 16 కార్పొరేషన్ల ఏర్పాటు చారిత్రాత్మక నిర్ణయం. ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం. అన్ని స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటాం. కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం. కార్పొరేషన్ చైర్మన్ల జాబితా రెడీ. 10 మంది పేర్లు ఫైనల్. 1-2 రోజుల్లో సర్కార్ ప్రకటించే ఛాన్స్. డిఏలపై నో క్లారిటీ. కేబినెట్ మీటింగ్ లో నో డిస్కషన్. 4 డిఏలు పెండింగ్ లోనే అసహనం వ్యక్తం చేస్తున్న ఎంప్లాయీస్. ఇటీవల ఉద్యోగాలు, ఉపాధ్యాయులతో సీఎం మీటింగ్, చెల్లించేందుకు సానుకూలం అంటూ హామీ. మంత్రివర్గ సమావేశంలో మాత్రం ప్రస్తావన కరువు. నేడు కేబినెట్ సబ్ కమిటీ భేటీ. జీవో 317పై ఆయా శాఖల అధికారులతో మీటింగ్. పెండింగ్ డిఏల విషయాన్ని సర్కారు పట్టించుకోకపోవడంతో ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ లో ఉన్న 4 డిఏల అంశాన్ని మంగళవారం నిర్వహించిన కేబినెట్ భేటీలో చర్చిస్తారని, అనంతరం అధికారిక ప్రకటన ఉంటుందని ఉద్యోగులు భావించారు. కానీ దానిపై ఎలాంటి డిస్కషన్ జరగకపోవడంతో ఎంప్లాయీస్ నిరాశకు గురయ్యారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు సీఎం రేవంత్ రెడ్డి నుంచి అధికారిక ప్రకటన వస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు.